దిశ టీవీ. ఈ భూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేవత ఎవరు అంటే మహంకాళి అమ్మవారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఫలక్నామాలో ఉన్న మైసమ్మ, కట్టమైసమ్మ, ఎల్లమ్మ, మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము. సో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహము పూజలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఇది గుడి ఆవరణ అనమాట. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాగే పెద్ద రాగి చెట్టు కూడా ఉంది ఇక్కడ స్టార్టింగ్లోనే. ఇక్కడ ఎవరైనా మొక్కులు తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు మేకలను కానీ కోళ్ళు కానీ బలి ఇవ్వాలనుకుంటే ఇక్కడే బలిస్తూ ఉంటారు. సో అలాగే లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహం దర్శనం చేసుకుందాం. ఇది కాళికామాత విగ్రహం అన్నమాట. మెయిన్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడే దర్శనం చేసుకుంటూ ఉంటారు. పొద్దున్నే ఇక్కడ కాళికామాతకి అభిషేకం జరుగుతుంది. అలాగే అలంకరణ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 వరకు వస్తారు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 3-4 నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 9 వరకు కూడా భక్తులు వస్తూనే ఉంటారు. సో అమ్మవారి ఒకసారి అలంకరణ చూడండి ఏ విధంగా ఉందో. ఉదయాన్నే పొద్దునే వచ్చిన వాళ్ళు ఈ అలంకరణ పూర్తి చేసుకుంటారనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు కూడా అక్కడ కొట్టి తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా పెడతారు. అలాగే వచ్చిన భక్తులకు కూడా హారతి ఇస్తూ ఉంటారు వెంటనే పూజారి గారు. సో ఒకసారి మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ప్రస్తుతం మనతో కాళికామాత టెంపుల్లో పూజలు నిర్వహించే పంతులు గారు ఉన్నారు. ప్రతి వారం ఏ పూజలు ఎలా నిర్వహిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ప్రతిరోజు ఎలా పూజలు నిర్వహిస్తూ ఉంటారు? వారము ఆదివారం 7:30కి అట్లా అభిషేకం ఉంటుందమ్మ. డైలీ అవుతుంటాయి. ఆదివారం, శుక్రవారం, మంగళవారం పూజలు అవుతూనే ఉంటాయి. పబ్లిక్ నార్మల్గా తండోపల్గా నార్మల్గా 100 మంది 200 మంది వస్తూనే ఉంటారు. 7:30కి అభిషేకం ఉంటుంది. 21 ఫ్రూట్ జ్యూస్ తోటి, రకాల ఫ్రూట్ జ్యూస్ తోటి కానీ, పాలతో, పెరుగుతోటి కానీ ఒక 45 మినిట్స్ అభిషేకం ఉంటుంది. ఒక 2 అవర్స్ అలంకరణ ఉంటుంది. 10 o'clock వరకు మొత్తం అలంకరణ అయిపోయినాక 10:30 నుంచి నైట్ 10:30 వరకు పూజలు అయితేనే ఉంటాయి. ఆరతులు అయితేనే ఉంటాయి. ఫస్ట్ ఆరతి 10:30కి ఉంటుంది. సెకండ్ ఆరతి 1 o'clock ఉంటుంది. లాస్ట్ ఆరతి మందుతో ఇస్తాం అనమాట. రమ్ముతోటి మందుతోటి 7:30 కన్నా 8:30 కన్నా అమ్మవారికి తాగిపిచ్చి అమ్మవారిని అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ధూపతోనే ఉంటుంది అమ్మవారికి తాగిపించినాక ఆరతి ఇస్తాం. లాస్ట్ ఆరతి ఇచ్చినాక అమ్మవారిని ఇంటికి తీసుకుపోతాం. చిన్న అమ్మవారిని అయితే ఇంటి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టినాక మళ్ళీ ఆరతి ఇచ్చినాక ఇంటికి తీసుకుపోతాం. తర్వాత మిగతా రోజులు ఎలా ఉంటాయి పూజ? మిగతా రోజులు అయితే నార్మల్గా వచ్చి పబ్లిక్ వచ్చి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కానీ అది కానీ ఏమైనా కోరుకున్న కోరికలు కూడా తీరడం వల్ల వాళ్ళు వచ్చి ముడుపులు చెందించడం కానీ, ముడుపులు కట్టడం కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా చిట్టీలలో రాసి అమ్మవారి కాలకాడ పెట్టి కట్టడం కానీ, మర్రి చెట్టుకి వడలకు కట్టడం కానీ చేయడం కానీ జరుగుతుంటుంది. అట్లా ఏమున్నా కూడా అమాస రోజు కూడా తండోపల్గా పబ్లిక్ వస్తుంటారు. వాళ్ళు ఇంకోటి ఏమైనా కోరుకున్న కోరికలు అవుతున్నాయి కాబట్టి ఇంతమంది పబ్లిక్ వస్తారు. గాంధీ అయితే పబ్లిక్ గారు అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి? అమాస రోజు ఉంటుంది. ఒక 2 క్వింటాలు వేస్తారు అన్నమాట. 7:30 టు మళ్ళీ 7 o'clock అభిషేకం ఉంటుంది. అభిషేకానికి నార్మల్గా 5 o'clock వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారికి. అంటే పబ్లిక్ ఫుల్ రష్ ఉంటుంది అని చెప్పి జల్లి తొందరగా దర్శనం చేసుకుంటారు. 7:30కి మళ్ళీ అభిషేకం కూడా ఒక 1 hour
అమాస రోజు ఉంటుంది. ఆ అమాస రోజు మాత్రం అన్నదానం కార్యక్రమం అయితే ఒక 8 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి అయితే నడుస్తుంది. గుడి టైమింగ్స్ ఎలా ఉంటాయి అమ్మవారి గుడి టైమింగ్స్ 6:30 టు నైట్ 9 o'clock 10 o'clock దాకా, అంటే పబ్లిక్ బట్టి క్లోజింగ్ ఓపెనింగ్ ఉంటుంది అన్నమాట. పండుగలప్పుడు ఎలా నిర్వహిస్తారు పూజలు? పండుగలప్పుడు కూడా నార్మల్గా ఎక్కువ పూజలు అవుతుంటాయి. పండుగలప్పుడు బోనాలప్పుడు కానీ ఇక్కడ బస్సీలు కానీ లోకల్ వాళ్ళు కానీ దగ్గర దగ్గర ఒక 1000-1500 బోనాల దాకా వస్తుంటాయి అన్నమాట. ఆ రోజు జాతర కానీ పోతరాజులు కానీ తొట్టెలు కానీ నార్మల్గా అమాస రోజే జాతర అవుతుంది. ఇక బోనాలకి ఫుల్ ఇంకా పెద్ద జాతర అవుతుంది అన్నమాట. ఓకే, కాళికామాత కాకుండా ఇంకా ఏ దేవతలు ఉన్నారు? ఈ అమ్మవారు ఇంకోటి ఫస్ట్ కట్టమైసమ్మ అనే వెలిసింది 75 years కింద. కట్టమైసమ్మ తర్వాత ఎల్లమ్మ తర్వాత ఈ కాళీమాత. ఆ దేవతలకు కూడా పూజలు ఎలా జరుగుతుంది? అమ్మవారికి కూడా ఆ అమ్మవారి 3 అమ్మవార్లకు కూడా పూజలు డైలీ డైలీ జరుగుతూనే ఉంటాయి. అమ్మవారికి ఒక మార్నింగ్ నేను వచ్చి ఈ దీపం ముట్టేయడం జరుగుతుంది. ఆ దీపం కూడా ఎప్పుడు ఒక 24 hours వెలుగుతూనే ఉంటుంది అమ్మవారి దీపం. ఒక కొన్ని వచ్చి ముట్టిస్తూనే ఉంటాం. డైలీ ముట్టించి ఓపెనింగ్ చేసి వస్తేప్పుడే అమ్మవారికి డప్పుడు సప్పుడు చేసుకుంటా డిల్లం పళ్ళం ఉంటుంది అనుకున్నా తీసుకుంటే ఆరతి ఇచ్చినాక స్టార్ట్ అవుతాయి పూజలు డైలీ అయితే. ఈ ఆలయ నిర్వాహకులు మనతో ఉన్నారు. ఈ ఆలయ విశిష్టత గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అమ్మ నమస్తే, నా పేరు బొల్లు జగన్. ఈ కట్టమైసమ్మ గుడి ఉండబట్టి 60 ఏళ్ళు అవుతుంది. ఆ గుడి కూడా మా నాయన కట్టియడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఎల్లమ్మ గుడి శ్రీ మైసిగండి మైసమ్మ సేమ్ ఏం విగ్రహం అయితే ఉంటుందో అదే విగ్రహం 30 ఏళ్ళ క్రితం ఈ ప్రతిష్టాపన చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒక 7-8 ఏళ్ళ తర్వాత ధ్వంసం చేసారు. ధ్వంసం చేసిన తర్వాత అప్పుడు ఏసీపీ సారు మురళీధర్ సారు ఉండే. ఆ బోనాల ముందు ఏమైందంటే లొల్లి అవుతుంది అది ఇదని ఏం చేసిండు, నేను ఇప్పిస్తాను స్లాబ్ ఇప్పిస్తాను అదంతా చెప్పిండు. చెప్పిన తర్వాత ఇది ఏంటంటే ఆలరగడ్డకెళ్ళి తీసుకొచ్చినామమ్మ. ఆలరగడ్డకెళ్ళి తీసుకొచ్చి ఒక ఏడాది మాత్రం పోతలింగన్న టెంపుల్లో ఉండే. ఇది పాత గుడి తీయాలి కొత్త గుడి కట్టాలంటే కూడా ఒక 1,30,000 ఖర్చు వస్తుండే. అప్పుడు ఒక 1000 రూపాయలు 2000 ఉంటే మా ఎక్కువ అవుతుండే. వాళ్ళు కూడా దాతలు వీళ్ళు వచ్చి ఇంతో అంతో ఇచ్చారు. ఆ మూమెంట్లో కూడా నాకు ఒక 40,000 రూపాయలు ఖర్చు అయినాయి. అయిన తర్వాత ఈ గుడి నా చేయి మీద ప్రతిష్టాపన జరిగిందమ్మా. కాళికామాత అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు మనతో ఉన్నారు. ఒకసారి అమ్మవారి విశిష్టతను అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏం లేకుండా మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీర్వాదం ఇస్తుంది కాబట్టి భక్తులు రావటం జరుగుతుంది. ఎల్లప్పుడూ మనస్ఫూర్తి అమ్మవారికి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా. అమ్మవారికి పొద్దున్న వచ్చి అభిషేకం దాని తర్వాత అమ్మవారికి ఒక అమ్మలేక చూసుకొని అట్లా పూజిస్తూ ఉంటాం. అమ్మలేక ఆమెకు ఒక అమ్మలేక మేము అనుకొని పూజిస్తుంటాం. అప్పుడు ఆమె మనకి ఏమున్నా కానీ ఏ కోరికలు ఉన్నా కానీ తీర్చడము. ఇక ఆమెకు అమ్మ అనుకున్నప్పుడు ఆమె మనకు ఒక బిడ్డ లెక్కనే కేర్ చేసుకుంటుంది కదా, బిడ్డ లెక్క అనుకొని అన్ని కోరికలు తీర్చడం. 10 సంవత్సరాల నుంచి వస్తుంటాను అమ్మవారి గుడికి. అమ్మవారి సేవ చేస్తాం, రోజు వస్తాం మేము ఇక్కడికి గుడికి. ప్రతి ఒక్క అనుకున్న పనులు జరుగుతాయి ఈ గుడి లోపల. అమ్మవారి చాలా శక్తివంతురాలు. రోజు నైట్ అమ్మవారు ఇక్కడ తిరుగుతుంటుంది కూడా 7 తర్వాత. చాలా మంచి విశేషంగా పూజలు జరుగుతాయి ఇక్కడ. అమ్మవారు ఇంకా చాలా సత్యం. ఈ పంచభూతాల మధ్యలో ఉంటుంది ఈ అమ్మవారు, సర్వశక్తి స్వరూపిణి. ఆ కాళికాదేవిని మొక్కిన పని ప్రతి ఒక్కటి జరుగుతుంది ఇక్కడ. ఎటెట నుంచి ఊర్ల నుంచి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఎక్కడెక్కడ నుంచి సిద్దిపేట, అక్కడెక్కడ నుంచి జోగిపేట నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు భక్తులు ఇక్కడికి. అమ్మవారికి ముడుపులు కడతారు. చాలా బాగా పూజలు చేస్తుంటారు ఇక్కడ కూడా. అనుకున్న పనులు కూడా చాలా మంచి చక్కగా జరుగుతాయి. మేము మినరల్స్ ఎన్బిటి నగర్ నుంచి వస్తున్నాము, రోడ్ నెంబర్ 12 దగ్గర నుంచి. అమ్మవారికి మేము మొక్కున్న కాడ నుంచి మొక్కులన్నీ పూర్తవుతున్నాయి. అమ్మవారి దయ వల్ల అన్ని మొక్కులు తీరుతున్నాయని మేము ప్రతి వారం వస్తున్నాం అన్నమాట. మంచిగా ఇక్కడ పూజ కూడా మంచిగా చేస్తున్నారు వీళ్ళు. అన్ని సువిధాలు కొన్ని క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు. వీఆర్ హ్యాపీ విత్ దిస్ అండ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దిస్ మోర్ ఫర్ ఎవ్రీ వన్.
ప్లీజ్ ఆల్ కమ్ అండ్ ప్రే ఫర్ అస్, ప్రే ఫర్ మాత. 2 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాం మేము అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి. ఇప్పుడు కూడా వారము పండుగ ఏమన్నా ఉంటే మేము అమాస కానీ పున్నమ కానీ వస్తూ ఉంటాం. మా కోరికలు కూడా తీరినాయి, అందుకని మేము వస్తూ ఉంటాం. అందుకని మా మరదలు కూడా వస్తూ ఉంటుంది. ఆమె గురించి వాళ్ళ ఆయన దుబాయ్లో ఉండు కాబట్టి ఆయన మొక్కు కొట్టుకుని. నా పేరు కవిత, మేము ఇక్కడనే ఉంటాం చంద్రాయణగుట్ట. అనుకున్న అన్నీ అవుతున్నాయి అనేసి వారంకి వస్తున్నాం ఇక్కడికి. బాగుంది, ఇప్పుడు బాగానే ఉంది. అప్పటికన్నా ఇప్పుడు మంచిగా ఉంది. అందు గురించి ఇంట్లో ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నా ఇక్కడికి వచ్చి జరసేపు కూర్చొని వెళ్ళిపోతాం. చెల్లించుకున్నాం, అయిపోతున్నాం. మంగళవారం, సండే, శుక్రవారం, ఉత్తప్పుడు కూడా వస్తున్నాం. నా పేరు రాజేష్. మేము 5 years నుంచి ఇక్కడ వస్తున్నాం. అంటే మేము ఏమనుకున్నా ఇక్కడ అవుతుండే, అందుకే నమ్మకంతో 5 years నుంచి ఇక్కడనే వస్తున్నాం. అంటే ఇట్లనే ఇంటికాడ చిన్న చిన్న సమస్యలు ఉండే, కోరుకుని ఉండే అయినండి. అంటే ఇప్పుడు ఇంటికాడ జాగాది అది అంటే ఇప్పుడు కోడిని కోస్తాను మొక్కుకున్నాం, కోసినాము పోయిన సండే. అంటే ఇక్కడనే ఉంటాం మేము, 5 years నుంచి వస్తున్నాం. నా పేరు వంశీ. మేము విలేజ్లో ఉంటాము. మాకు ఈ అన్న చెప్పిండు, వచ్చినాము, మొక్కు కోరుకున్నాము, మాకు అన్నీ అయినాయి మంచిగా. మేము అప్పుల్లో ఉండే మంచిగా అన్నీ బయట పడ్డాం. ఇప్పుడు నీట్గా ఉన్నాం అంతే.